హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరిక వ్లాగ్స్. దమ్మపేట వెళ్తున్నాం. ఈరోజు చందు వచ్చాడు పొద్దున్నే. బ్యాంక్ అకౌంట్ దమ్మపేటకి ట్రాన్స్ఫర్ చేయించామన్నాం కదా, అక్కడికి వెళ్తున్నాము. కానీ ముందు గుడికి వెళ్దామని వెళ్తున్నాము. మనీ వాళ్ళ ఊర్లో వారాహి అమ్మ నవరాత్రులు చేశారంట, హోమం చేస్తున్నారు అనేసరికి వెళ్ళాము. సరే అని వెళ్ళాము. తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఈలోపు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. 2 పాములు, పెద్ద పాములు, అసలు పడగలేపు ఉన్నాయి. బండి కిందకు వచ్చేవి, జస్ట్ మిస్ అయిపోయినాయి, లేదంటే కరిచేసేవే. అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము చందు నేను. ఇక ఎప్పటి నుంచో నాకు వారాహి అమ్మ అంటే కళలోకి వచ్చింది కదా, అప్పటి నుంచి వారాహి అమ్మని చూడాలనుకున్నాను. అనుకోకుండా ఈరోజు హోమం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ చెప్పకపోతే నాకు తెలిసేది కాదు. సరే ముందు ఇటు వెళ్ళి తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్దామని చెప్పాను. ఇక మనీ వాళ్ళు వెళ్ళిపోయారంట ముందలే. ఇక చందు నన్ను వాళ్ళని దింపేసి వచ్చి నన్ను తీసుకొని వెళ్తున్నాడు. బ్యాంక్ దగ్గరికి ముందు వెళ్దామంటే వద్దు, ముందు గుడికి వెళ్దామని చెప్పేసరికి గుడికి తీసుకెళ్తున్నాడు. పొలాలన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. విల్లింగల్పల్లి సైడ్ మొత్తం ఫామ్ ఆయిల్ వేసేసారు. అందరు ఎటు చూసినా ఫామ్ ఆయిలే కనిపిస్తుంది. ఇక వెళ్తున్నాము. వాళ్ళు ముందే వెళ్ళిపోయారు కాబట్టి మేము మెల్లగా వెళ్తున్నాము. పూజ అవుతుందేమో అనుకున్నాము, లేదంట. అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. ఇక అంటే చందు వాళ్ళ ఊరు పక్కన ఊరది. వచ్చేసాము ఊరికి. ఆ ఊరోళ్ళు మాత్రం రాలేదు. ఆ ఊరోళ్ళు తప్ప చాలామంది ఉన్నారు బయట వాళ్ళే. కానీ హోమం చాలా మంచిగా జరిగింది. జరిగేటప్పుడే పూజారి వాళ్ళ ఆవిడకి వారాహి అమ్మ వచ్చేసింది ఒంట్లోకి. అసలు వారాహి అమ్మ వచ్చి నిజంగా మాట్లాడితే ఎలా ఉందో అలా ఉంది. అసలు ఆమె గట్టిగా అరవటం దెబ్బకు భయమేసింది. ఎప్పుడు చూడలేదు అలా నేను. ఫస్ట్ టైం అసలు అంత గట్టిగా అరిచింది. మాట్లాడితే 2 వాయిస్లు వచ్చినట్టు అనిపించింది. అసలు ఎంత మంచిగా అనిపించింది. అందరికి ఆశీర్వాదం ఇచ్చేసి ఎవరికైనా ఏమన్నా సమస్యలు ఉంటే అవి చెప్పేసింది. మంచిగా బిందెలతో అందరినీ నీళ్ళు పోయమని చెప్పింది. నీళ్ళు పోసాము మేము అందరం. హోమం కూడా మంచిగా చేశారు. మంచిగా అలిగడం చిన్నపిల్లలాగా దేవత ఒంట్లోకి వచ్చి చాలా బాగుంది. అసలు ఆ మరిసేసరికి మాత్రం నాకు నా ఫ్రెండ్కి ఫుల్ భయం వేసింది. అసలు అంత గట్టిగా అరిసింది. దేవత మంచిగా నాకు సంతోషంగా ఉందని చెప్పడం. తర్వాత అన్నప్రసాదం పెట్టారు. తినేసి ఇంటికి వచ్చేసాం. లేట్ అయిపోయింది ఈవినింగ్ చాలా.